తకిట తక తరి గుణంగు తకతం కింద తరిగిడతాం ధీ గుణంగు తకతం కింద తరిగిడతాం తరి గుణంగు తకతం కింద తరిగిడతాం ధీ గుణంగు తక కిందకు తక తరి గుణంగు తక కిందకు తక ధీ గుణంగు తక తరి గుణంగు తక కింద తరిగిడతాం కింద తరిగిడతాం కింద తరిగిడతాం తక ధీ మిదక చెను తరిత చెను తనుత తనుత చెను తనుత చెను దీవిత దీవిత దివి తరిత చెను జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ వినాలి అంటే ఒక మానవుడు ఏమి ఈ విధంగా మనం ఆదా చేసుకోవచ్చు. ఎందుచేత ఒక వ్యవసాయమే కాదు, నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు బెల్లం ధరలు తగ్గించే విధంగా యోచన చేశారు. పేద ప్రజలు వారు బాధలు పడరాదు, వారు బాగుండాలి, ఆనందంతో విరజల్లాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని ఆలోచించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం వారు, మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జిఎస్టిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడమే కాదు, ఈనాడు పేద బడుగు బలహీన వర్గాలకు సకల జనులకు అండగా నిలచి మనకి వస్త్రాలు సామాన్యుడు కూడా బైక్ ఉండాలి, మరి సామాన్యుడికి బైక్ అనేటటువంటి ఆలోచనతో జిఎస్టీ తగ్గించారు. అందుచేత విజ్ఞానం ఇచ్చేది చదువు, విజ్ఞానం ఇచ్చేది